నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను షాహిదా. ఆన్లైన్ ఫుడ్ లవర్స్ కు త్వరలోనే పెద్ద షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రముఖ డెలివరీ యాప్లు స్విగ్గీ, జొమాటోల నియంతృత్వ ధోరణి, అధిక కమిషన్లపై స్థానిక హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు తిరుగుబాటు జెండా ఎగరేశారు. తమ దీర్ఘకాలిక సమస్యలు, నష్టాలకు కారణమవుతున్న నిబంధనల్ని సవరించకపోతే ఆగస్టు 15 నుంచి ఈ యాప్ల ద్వారా ఆర్డర్లు స్వీకరించేది లేదని బృహత్ బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. హోటళ్ల యాజమానుల ప్రధాన ఆవేదన కమిషన్ల బాదుడిపైనే. వ్యాపారాన్ని బట్టి 8% నుంచి ఏకంగా 28% వరకు కమిషన్ల రూపంలో యాప్లు వసూలు చేస్తున్నాయని హోటల్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఒక హోటల్ యజమానికి 100 రూపాయలు దక్కాలంటే యాప్ కమిషన్లు పోను మెనూ ధరను ఏకంగా 43% వరకు పెంచాల్సి వస్తుందని వారు వివరిస్తున్నారు. అంతిమంగా ఈ భారం సామాన్య కస్టమర్ల జేబులపైనే పడుతోందని, హోటళ్లకు వచ్చే లాభం మాత్రం పూజ్యమని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కమిషన్లే కాకుండా అనేక రకాల దాగుడు మూతల ఛార్జీలతో చిన్న రెస్టారెంట్లు దారుణంగా నష్టపోతున్నాయని సంఘం ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. కస్టమర్ల నుంచి వచ్చే ఫిర్యాదుల పేరుతో బిల్లులో కోతలు విధించడం, ఆహారం సిద్ధమయ్యాక ఆర్డర్ రద్దయితే ఎలాంటి పరిహారం ఇవ్వకపోవడం, యాప్లో ముందు వరుసలో చూపించేందుకు యాడ్స్ పేరుతో రుసుములు వసూలు చేయడం వంటి చర్యల్ని తీవ్రంగా ఖండించారు. హోటల్ యజమానుల అనుమతి లేకుండానే ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించి ఆ నష్టాన్ని తమ ఖాతాలో వేస్తున్నారని, ఈ బిల్లింగ్ వ్యవహారాలన్నింటిలో స్పష్టమైన పారదర్శకత రావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్లో ఉన్న ఏక ఛత్రాధిపత్యానికి తెరదించేందుకు, కొత్త ప్లాట్ఫామ్లను ప్రోత్సహించేందుకు సిద్ధమవుతున్నట్లు హోటల్ రంగానికి చెందిన ప్రముఖులు చెబుతున్నారు. కమిషన్లు లేని మోడల్తో వస్తున్న ర్యాపిడో ఓన్లీ, తక్కువ కమిషన్తో అడుగు పెడుతున్న ఫ్లిప్కార్ట్, ఓఎన్డీసీ వంటి కొత్త వేదికలు మార్కెట్లోకి వస్తే పోటీ పెరిగి అందరికీ మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలపై తమ డిమాండ్లతో కూడిన విజ్ఞప్తి పత్రాన్ని స్విగ్గీ, జొమాటో యజమానులకు అందజేస్తామని, ఆగస్టు 15లోగా సరైన పరిష్కారం చూపించకపోతే బెంగళూరు వ్యాప్తంగా ఆన్లైన్ డెలివరీలను పూర్తిగా బహిష్కరిస్తామని అసోసియేషన్ స్పష్టం చేసింది. హోటల్ యజమానులు తీసుకున్న ఈ కఠిన నిర్ణయంతో ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశంలోని మిగిలిన నగరాల్లోనూ హోటళ్ల యజమానులు కూడా ఈ దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.